హాయ్ అండి. బీబీ జోడీ సీజన్ 2లోకి వైల్డ్ కార్డ్గా డెమాన్ పవన్ రీతు ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో పీక్స్కి అయితే వెళ్ళిపోలేదు. అంటే సూపర్ తోపులాగా అయితే చేయలేదు. లాస్ట్ వీక్లో చేసిరు, అంత సూపర్ తోపులాగా డూపర్ లాగా అయితే చేయలేదు. దాంట్లో మొత్తం రొమాన్సే కనిపించింది కానీ డ్యాన్స్ తక్కువైందని చెప్పేసి నైని పావని ఆ మార్కులు తక్కువ అంటే పాయింట్స్ తక్కువ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది ఏం చేసిరంటే నైని పావని ఎక్స్ట్రా చేస్తుంది, రీతు డెమాను ప్రాణం పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళ డ్యాన్స్కు ఈ నైని పావన్ చూడు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి నైని పావన్ చేసినట్టుగా కూడా నైని పావన్ డ్యాన్స్లో తోపు. మీకు తెలుసో తెలీదో నైని పావని డ్యాన్స్లలో కూడా తోపులాగా డ్యాన్స్ చేస్తుంది ఆ అమ్మాయికి జడ్జ్ అంటే ఏమంటారు, ఆ అమ్మాయి చూసిన విధానాన్ని ఆమె జడ్జి చేసి ఇచ్చింది. కానీ కామెంట్లలో అలా రాయడం అనేది నాకైతే నచ్చలేదు. అదే అంటే డెమాన్ పవన్ రీతు పైన మీకు ఇంట్రెస్ట్ అంటే ఏమంటారు, మీకు ఒక ఫ్యాన్ కావచ్చు, మీరు అలాంటే ఇష్టం కావచ్చు, కానీ అవతల వ్యక్తులు అవతల కంటెస్టెంట్లు అలానే ఆలోచిస్తారు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ రాస్తుంటారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు రేపు వచ్చేది అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చే సండే రోజు ప్రోమోలో వచ్చినాయి. ఆ ప్రోమోలో అమర్దీప్ నైనిక వీళ్ళు శనివారం జోడీలలో వస్తారు. వీళ్ళు ఆ శనివారం వచ్చే జోడీలలో అంటే ఇప్పుడు 5-6 వారాలు అయిపోయినాయి. 5-6 వారాలలో కూడా వీళ్ళే టాప్లో ఉంటారు. అంటే టాప్ స్కోర్లో ఉండేది వీళ్ళిద్దరే టాప్ స్కోర్లో ఉండే జోడీ అన్నట్టు. నైనిక అమర్దీప్ అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు రేపు అంటే మన వచ్చే సండే రోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అసలు డ్యాన్స్ చూస్తే ప్రాణం పెట్టి చేస్తాడు అమర్దీప్. ఎందుకంటే డ్యాన్సే ప్రాణము, ఆ డ్యాన్స్ చేస్తూ నా ప్రాణం పోవాలని కోరుకుంటాం మాస్టర్ అని చెప్పేసి కూడా అమర్దీప్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు డ్యాన్స్ అంటేనే చాలా పిచ్చట. ఎక్కడున్నా కూడా నాకు ఎవరైనా డ్యాన్స్ చేస్తే కూడా నాకు కాలు ఆగదు, అంత ఉంటుంది నాకు డ్యాన్స్ అంటే అంత పిచ్చి. ఆ డ్యాన్స్ చేస్తే నా ప్రాణం పోవాలని కోరుకుంటాం మాస్టర్ అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి పర్సను ఇతల పక్క నైని కూడా డ్యాన్సరు, ఇద్దరు కలిసి ఆ డ్యాన్స్లో ఇరగదీస్తుంటారు. ఆ డ్యాన్స్ అంటే శనివారం వచ్చే జోడీలలో వీళ్ళు టాప్లో ఉంటారు, ప్రతిసారి టాప్లో ఉంటారు. ఈసారి కూడా చాలా బాగా ప్రాణం పెట్టి డ్యాన్స్ చేసిరు. అందులో అస్వస్థకు గురై అమర్దీప్ అడ్డం పడ్డాడు. అంటే ఆయనకు చేయికి ఇంజూరీ ఉంది, ఆల్రెడీ రాడ్డు ఉన్నది, ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. అడ్డం పడిపోయిన తర్వాత దాని కింద అంటే ఆ ప్రోమో కింద కామెంట్లు చూస్తే ఏంద్ర ఇంత మూర్ఖులుగా ఉన్నారు, ఇంకా ఈ మూర్ఖులు మారరా అనిపించింది. ఎందుకంటే వాడు చూడు బిగ్ బాస్లో చేసిన యాక్టింగే ఇక్కడ స్టేజ్ మీద చేస్తున్నారా, వాడు యాక్టింగ్ పర్సన్ కదరా, వాడు మామూలుడు కదరా, వాని యాక్టింగ్ కనపడుతుంది రా అని చెప్పేసి అంటాడు. అరే మూర్ఖులారా, ప్రాణం పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శేఖర్ మాస్టరే లేచి నిలబడిండు. అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ని లేచి నిలబడి చప్పట్టు కొట్టడం జరిగింది. అంత ప్రాణం పెట్టి డ్యాన్స్ చేస్తుంటే మీరు పెట్టే కామెంట్ చూస్తే అవతలలో ఎంత బాధపడతారని ఆలోచించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.